Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor Ultratech Cement. పేట కోటలో పాగా వేసేదెవరు? కోడల తర్వాత మళ్ళీ తనదే విజయం అంటున్నారు అరవిందుడు. నో డౌట్ హ్యాట్రిక్ పక్కా అంటున్నారు సిట్టింగ్ శ్రీనివాసుడు. పంతాలు పట్టింపులపేటలో గెలుపుపై రెండు పార్టీల నేతలు ధీమాగా ఉన్నారు. పల్నాడులో బిగ్ ఫైట్ నడిచిన నియోజకవర్గంలో పోలింగ్ ట్రెండ్పై ఎవరి అంచనాలేంటి? వైసీపీ సిట్టింగ్ హ్యాట్రిక్ కొడతారా? సైకిల్ పార్టీ అభ్యర్థి పట్టు బిగిస్తారా? అరవిందుడా, శ్రీనివాసుడా, పేటకు మేస్త్రి ఎవరు? ఎన్నికల ముందు అదే చెప్పాను, పోలింగ్ తర్వాత కూడా అదే చెబుతున్నాను. అధికార పార్టీకి వ్యతిరేకంగానే ప్రజలు ఓటు వేశారంటున్నారు టీడీపీ అభ్యర్థి చెదలవాడ అరవింద్ బాబు. నర్సరావుపేటలో తన హ్యాట్రిక్ ఖాయమని అంతకంటే గట్టిగా చెబుతున్నారు వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. పోలింగ్ తర్వాత ప్రధాన పార్టీల అభ్యర్థులిద్దరూ ఎవరికి వారే గెలుపుపై ధీమాతో ఉన్నారు. ఈసారి జనసేన కలిసి రావడం నర్సరావుపేట నియోజకవర్గంలో కొన్ని చోట్ల టీడీపీకి అనుకూలించిందన్న ప్రచారం జరుగుతోంది. నర్సరావుపేట పట్టణంతో పాటు రొంపిచెర్ల రూరల్ మండలాలు నియోజకవర్గంలో ఉన్నాయి. రెండు మండలాలతో పాటు పట్టణంలోనూ గతంలో వైసీపీకే మెజారిటీ వచ్చింది. దీంతో 2019 ఎన్నికల్లో రెండోసారి 25,000 పైచిలుకు ఓట్ల మెజారిటీతో గెలిచారు గోపిరెడ్డి. కానీ ఈసారి సీన్ రివర్స్ అంటోంది విపక్ష కూటమి. నర్సరావుపేట అర్బన్ ఓటర్లు ఈసారి తమ వైపే మొగ్గు చూపారన్న నమ్మకంతో ఉంది టీడీపీ. రొంపిచెర్ల, నర్సరావుపేట రూరల్ మండలాల్లో గట్టి పోటీ ఇచ్చామని విపక్ష కూటమి నేతలు లెక్కలేసుకుంటున్నారు. రొంపిచెర్ల మండలంలో వైసీపీకి ఈసారి తక్కువ మెజారిటీ వస్తుందని, అయితే రూరల్ మండలంలో మాత్రం బ్యాలెన్స్ అవుతుందన్నది టీడీపీ శ్రేణుల అంచనా. రూరల్ మండలంలోని 3 గ్రామాలు వైసీపీకి అండగా ఉంటే మరో 3 గ్రామాలు టీడీపీకి మద్దతిచ్చాయంటున్నారు. దీంతో రూరల్ మండలంలో ఈసారి హోరాహోరీ పోరు జరిగిందని టీడీపీ శ్రేణులు విశ్లేషిస్తున్నాయి. ఇక పట్టణంలో జనసేన మైనారిటీ నేత అండతో కాపులతో పాటు ముస్లిం మైనారిటీ ఓట్లు కూడా టీడీపీకి పడినట్లు ప్రచారం జరుగుతోంది. పోలింగ్ పూర్తి కాగానే బూతుల వారీగా ఎక్కడ ఎన్ని ఓట్లు పడ్డాయన్న దానిపై రెండు ప్రధాన పార్టీలు లెక్కలేసుకున్నాయి. 2019 ఎన్నికలతో పోల్చుకుంటూ ఎక్కడ ప్లస్సో ఎక్కడ మైనస్సో ఓ అంచనాకొస్తున్నారు ప్రధాన పార్టీల నేతలు. టీడీపీ ఆవిర్భావం తర్వాత నర్సరావుపేట నుంచి కోడల వరుసగా 5 సార్లు విజయం సాధించారు. ఆ తర్వాత కాంగ్రెస్ 2 సార్లు, వైసీపీ 3 సార్లు గెలిచి కోడల రికార్డుకి చేరువైంది. రాజకీయంగా కీలకమైన నర్సరావుపేటలో ఈసారి ఎవరు గెలిచినా చరిత్రేనంటున్నారు పల్నాడు పబ్లిక్. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor Ultratech Cement.